యుఎస్ సంబంధం అయితేనే చేస్తాము, యుఎస్ అబ్బాయినే చూస్తున్నాము. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలను ప్రతి ఇంట్లోనూ చాలా కామన్ గా వినిపిస్తున్న మాటలు. మనం 2 వీలర్ మీద తిరిగాం, మన అమ్మాయి కార్లో తిరుగుతుంది. మనం ట్రైన్ లెక్కం, మన అమ్మాయి ఫ్లైట్ లెక్కుతుంది. యుఎస్ సంబంధం చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఇదే కదండి, ఇదే ఆలోచన కదా. మీరు అనుకున్నట్టుగా మీ అమ్మాయి లైఫ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. యుఎస్ పంపించేదాకా చాలా బాగుంటుందండి. కానీ చాలా మంది పేరెంట్స్ ఆలోచించని ఒక విషయం ఏంటంటే, పెళ్లి చేసి పంపించిన తర్వాత ఫర్దర్ గా మీ అమ్మాయిని మీరు ఎన్నిసార్లు కలుస్తారు, తనతో ఎంత టైం స్పెండ్ చేస్తారు అని. హ్యూమన్ బీయింగ్ లైఫ్ 70 years అని అనుకుంటే, 55 years ఉన్నప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు అనుకుంటే ఫర్దర్ గా 15 years. ఆ 15 years లో కూడా 3 years ఒకసారి ఇండియా వస్తారు అండ్ వచ్చిన ప్రతిసారి 4 weeks కోసం విజిట్ చేస్తారు అనుకుంటే 4 into 7 28 days. ఆ 28 days లో సగం డే సగం నైట్ కాబట్టి 14 days తీసేద్దాం. ఆ మిగిలిన 14 days లో ఒక 1 week మీ ఇంట్లో ఉంటుంది, ఒక 1 week అత్తారింట్లో ఉంటుంది అని అనుకుంటే 7 days. ఈ 7 days లో మళ్ళీ మొక్కులు తీర్చుకోవడం, వ్రతాలు చేసుకోవడం, యూఎస్ రావడానికి కావాల్సిన షాపింగ్ చేసుకోవడం, వీసా స్టాంపింగ్ పనులు ఏమైనా ఉంటే అన్నిటికీ కలిపి ఒక 3 days తీసేద్దాం. అండ్ మిగిలిన 4 days. సో 15 years లో 5 times వస్తుంది అనుకుంటే 5 into 4 20 days. లేదు 2 years ఒకసారి వస్తుంది అనుకుంటే 7 into 4 28 days. అందరూ ఇలాగే ఉంటారంటే డెఫినెట్ గా కాదు. స్టాంపింగ్ అయితే ఏంది, పోతే పోయిందని ఎవ్రీ ఇయర్ ఇండియా వచ్చే వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ కి ట్రావెల్ చేసే ఓపిక ఉండబట్టి ఎవ్రీ ఇయర్ 6 months కోసం వాళ్ళు ఇక్కడికి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. H4 మీద ఉండబట్టి స్టాంపింగ్ ఆల్రెడీ ఉంది కదా, 3 months ఇండియాలో ఉండిరా అని అమ్మాయిని ఇండియా పంపించే అల్లుళ్ళు ఉంటారు. కానీ అందరికీ అన్ని వర్కౌట్ అవ్వాలంటే కుదరవు కదండి. రోజు వాట్సాప్ లో చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, కలిసినా అంతకుమించి ఏం మాట్లాడుకుంటాంలే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, ఐ డోంట్ నో. ఇప్పటిదాకా ఈ విషయాలు ఆలోచించిన వాళ్ళైతే అమ్మాయికి యుఎస్ సంబంధమే చేయాలి అని అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ ఒక్కరితే కూతురున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇవన్నీ ఆలోచించండి.